దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ యేసు ప్రభు వారి నామములో నా ప్రేమ వందనాలు. మనము గత 2 వారాలుగా ప్రభు బల్ల గురించి ధ్యానం చేస్తూ ఉంటున్నాం కదా. నిజానికి మనము ప్రతి వారము ప్రభు బల్లలో పాల్గొంటాము, కానీ ఎప్పుడు మనము ఇంత వివరంగా దేవుని వాక్యంలో నుంచి ధ్యానం చేయలేదు. సో ప్రభు నాకు ఇచ్చిన తలంపును బట్టి ఒక 3 వర్తమానాలు నేను అందించాలని ఇష్టపడ్డాను. దానిలో భాగంగా ఈరోజు మనము 3వ సందేశాన్ని వింటున్నాం. ప్రభు చిత్తమైతే ఈ రోజుతో ఈ సిరీస్ని మనం క్లోజ్ చేస్తాం కదా. ప్రభు బల్ల అనేది నేను మొదటి రోజున మొదటి వారంలో మొదటి సందేశంలో ఏం చెప్పానంటే, ప్రభు బల్ల అనేది కేవలము ఒక చోటనే మనము చూడం కదా. అది బైబుల్ అంతటిలో మనం చూసే ప్యాటర్న్, అది ఒక నమూనా కదా. పస్కా పండుగ దగ్గర నుంచి మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆ క్రొత్త నిబంధన అనేది ఏ విధంగా ఇయ్యబడ్డదో, ఆ పాత నిబంధన క్రొత్త నిబంధన మధ్య వ్యత్యాసం ఏమిటి, ఆ పులియని రొట్టెలకి ప్రభు శరీరానికి మధ్య వ్యత్యాసము నేను మొదటి సందేశంలో చెప్పాను. తర్వాత పోయిన వారం 1 కొరింథీ 10వ అధ్యాయం నుంచి మనం ధ్యానం చేసుకున్నాం కదా. ప్రాముఖ్యంగా నేను 5 విషయాలు చెప్పాను పోయిన వారంలో 1 కొరింథీ 10వ అధ్యాయంలో నుంచి. మొదటిది ఏంటంటే ప్రభు వల్ల ఆశీర్వాదకరము అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవది, ప్రభు బల్లలో మనం పాల్గొన్నప్పుడు క్రీస్తులో ఏక శరీరం అవుతున్నాం కదా. క్రీస్తు శరీరము మన శరీరంలోకి ప్రవేశించడం ద్వారా క్రీస్తులో మనం భాగం అవుతా ఉన్నాం. ఏ విధంగా భార్యాభర్తలు ఏక శరీరం అని చెప్పారు. సో ఆ విధంగా మనం బల్లలో పాల్గొంటున్నప్పుడు క్రీస్తులో ఏమవుతున్నామో ఏక శరీరం అని జ్ఞాపకం చేసుకున్నాం. రెండవదిగా, మూడవది సంఘ ఏకత్వము గురించి నేను చెప్పాను. మనమందరము ఒకే బల్లలో పాల్గొంటున్నాము కాబట్టి సార్వత్రిక సంఘము క్రీస్తు శరీరములో ఏకత్వము కలిగి ఉన్నదని మనము మూడవదిగా జ్ఞాపకం చేసుకున్నాం. మొదటిదేంటి చెప్పండి? ఆశీర్వాదకరమైనది. ఇది 1 కొరింథీ 10వ అధ్యాయంలో నుంచి మనం నేర్చుకున్నాం. మొదటిది ఏంటిది? ఆశీర్వాదకరమైనది. రెండవది, క్రీస్తు శరీరముతో మనము ఏకమవుతుంటున్నాం. మూడవది, సంఘమంతా ఒకటే అని ప్రభు వల్ల మనకు నేర్పిస్తూ ఉన్నారు. సంఘ ఏకత్వం కదా. మనమంతా క్రీస్తు శరీరములో రకరకాల ఏంటి చెప్పండి, అవయవాలు లేకపోతే భాగములు. తర్వాత 4వది ఏంటంటే, నీ శరీరంలోనికి అపవిత్రమైనది పోకూడదని కూడా మనం నేర్చుకున్నాం. నీ శరీరంలోకి అపవిత్రమైనది పోకూడదు. ఎందుకంటే పౌలు గారు అక్కడ ఏమంటాడంటే, దెయ్యాల బల్లలోనిది నీ శరీరంలోకి పోవటానికి వీల్లేదు కదా. ఎందుకంటే నువ్వు ప్రభు బల్ల తీసుకుంటున్నావు కాబట్టి దెయ్యాల బల్లలోనిది అపవిత్రమైనది నీ శరీరంలోకి పోవటానికి వీల్లేదు. అది 4వది. 5వది నేనేమి జ్ఞాపకం చేశానంటే, నీవు సంఘ క్షేమాభివృద్ధి గురించి ఆలోచించాలి. నువ్వేం చేసినా, ఏ ఫంక్షన్స్కి పోయినా, ఎక్కడ భోజనం చేసినా, నీవు ఇతరుల బలహీనమైన సహోదరుల మనస్సాక్షి గురించి ఆలోచించి సంఘ క్షేమాభివృద్ధి గురించి నీవు ఆలోచించాలని నేను జ్ఞాపకం చేశాను. ఈరోజు 1 కొరింథీలకు 11వ అధ్యాయంలో నుంచి మనం ధ్యానిస్తాం కదా. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి నేను చదువుతాను 32 వరకు. మీరందరూ జాగ్రత్తగా ఆలకించండి. 1 కొరింథీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి. నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే దీనిని చేయుడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో
లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభువు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధియగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునవలను. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. ప్రభువు శరీరమును వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందువలననే మీలో అనేకులు బలహీనులను రోగులయ్యున్నారు, చాలామంది నిద్రించుచున్నారు. అయితే మనలను మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదము. మనము తీర్పు పొందిన ఎడల లోకముతో పాటు మనకు శిక్షావిధికి కలగకుండానట్లు ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరితో మాట్లాడాలని మనం ప్రార్థన చేసుకుందాం. అందరు దయచేసి తలలో వంచండి, కళ్ళు మూసుకోండి. దేవా, నీవు నాతో మాట్లాడు అని ప్రతి ఒక్కరు ప్రభు సహాయాన్ని అడగండి. దయగలిగిన తండ్రి, మా ప్రేమ గల పరలోకపు మా కన్న తండ్రి, మా నాయన, నీ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నా. తండ్రి ప్రభువా, నీ వాక్యాన్ని మేము చేత పట్టుకోవటానికి, చదవటానికి నీవిచ్చిన గొప్ప కృపను బట్టి వందనాలు. ఈ జీవము గల బలమైన దేవుని వాక్యము నాయన మరొకసారి తాజాగా నాయన ఈ దినము నాయన మమ్మను ఆశీర్వదించుమని తండ్రి, నీ వాక్యము నాయన సజీవముగా మా దగ్గరికి రావటానికి నీ కృపను దయచేయమని నీ పాదాల దగ్గర గోజాడుతుంటున్నా. అల్పుడు అయోగ్యుడు నాయన పెద్ద అపరాధి నీ పక్షాన్ని నిలవబడుతున్నాడు. కనికరించు, క్షమించు తండ్రి, అభిషేకించు. మీ బంగారు మాటలను నాయన ప్రభు ఈ మట్టి బూర ద్వారా మీరే వినిపింపచేయమని ప్రార్థిస్తుంటున్నా. మా సంఘ బిడ్డలందరి జీవితాల్లో, మా అందరి జీవితాల్లో ఈ సమయాన్ని నీవే గొప్పగా ఆశీర్వదించుమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము మా ప్రియా పరమ తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ప్రభువు బల్ల గురించి నేర్చుకుంటున్నాం. ఇది మనము చదివిన, ఈరోజు చదివిన వాక్య భాగము దాదాపు ప్రతి ఆదివారం మనం చదువుతాం. ఈ వాక్య భాగంలో నుంచి నేను దగ్గరగా మరొక 5 విషయాలను చెప్పదలుచుకుంటున్నా. పోయిన వారం ఏ విధంగా 5 విషయాలు నేర్చుకున్నామో ఈ వారం కూడా ఒక 5 విషయాలు నేర్చుకుంటాం. మధ్యలో దేవుడు ఒక 2 విషయాలు ఇస్తే అవి 7 విషయాలు అయితే, కాబట్టి మీరేమి అనుకోవద్దు, సరేనా? సరే, మొట్టమొదటిగా మనం ఏం నేర్చుకుంటామంటే 23వ వచనములో, నేను మీకు అప్పగించిన దానిని ప్రభు వలన పొంది తిని, ప్రభువైన యేసు తాను అప్పగించబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము అంటున్నాడు కదా. అప్పగించబడిన రాత్రి అని నేను మొదటి సందేశంలోనే మీకు చెప్పాను. యేసయ్య ఏమంటున్నాడంటే, ఈ బల్ల మీ కొరకై విరవబడిన నా శరీరము, మీ కొరకై కాల్చబడిన నా రక్తము అని సెలవిస్తున్నాడు. సో మొట్టమొదటిగా మనము ఈ బల్ల యేసు ప్రభు యొక్క బలియాగాన్ని జ్ఞాపకం చేస్తుందని మనం అర్థం చేసుకోవాలి. వింటున్నారా? ఈ బల్లాన్ని నువ్వు చూస్తున్నప్పుడు ఏమి నీకు గుర్తుకు రావాలా? యేసు ప్రభు వారు కల్వరి సిలువలో నీ కోసము ఆయన చేసిన బలియాగం. ఆయన ఏ విధంగా నీకు బదులుగా మరణించాడు, ఆయన ఏ విధంగా నీ పాపాలను తనపై మోసుకున్నాడు, తనపై వేసుకొని ఆయన మోసుకున్నాడు. ఇదిగో లోక పాపములను మోసుకొని పోయే దేవుని, మన పాపముల నిమిత్తం ఆయన చనిపోయాడు, మనకు రావాల్సిన శిక్ష ఆయన తనపై వేసుకున్నాడు. సో మొట్టమొదటిగా ఈ బల్ల మనకేం జ్ఞాపకం చేయాలా? యేసయ్య కలువరి సిలువ బలియాగం. ఆయన మన కోసము మనము చెల్లించాల్సిన ఫైన్ అంతా ఆయన చెల్లించాడు. పాపానికి వచ్చే జీతము, ఆ ఫైన్ ఏంటిదంటే మరణం. ఆ మరణాన్ని ఆయన చెల్లించాడు. దేవునికి మనము రుణపడి ఉన్నాము. ఆ రుణాన్ని ఆయన ఏం చేశాడంటే కలువరి సిలువ రక్తం ద్వారా చెల్లించాడు. క్రయధనము చెల్లించాడు. ఆయన నిన్ను కొన్నాడు, నిన్ను విడిపించాడు. సిలువలో ఆయన మరణాన్ని ఓడించాడు, మరణానికే చావు తెచ్చాడు.
సో మొట్టమొదటిగా మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలా? బల్లను చూసినప్పుడు ఇదేంటో చెప్పండి, కలువరి సిలువ బలియాగం. ఇక మరణము లేదు, ఇక సాతాను తల చితం కొట్టబడ్డది. నీవు అతి పరిశుద్ధ స్థలములోకి ప్రవేశించవచ్చు. దేవాలయపు తెర చినిగిపోయింది, ధర్మశాస్త్రం ముగించబడ్డది, నీవు నీతిమంతుడిగా తీర్చబడతావు, నీకోసం పరలోకము సిద్ధపరచబడతావు. ఇవన్నీ ఎక్కడ జరిగాయంటే కలువరి సిలువలో జరిగాయి. హల్లెలూయా. ఆ కలువరి సిలువలో నీవు పాపము చేసి తండ్రికి దూరంగా ఉన్నప్పుడు, తండ్రితో నీకు సంబంధం లేనప్పుడు, దేవుడు నిన్ను వదిలిపెట్టకుండా నీ కోసం తన కుమారుడు నీ లోకానికి పంపాడు. ఆ కుమారుడు నీకు బదులుగా, నీ పాపాలకు బదులుగా కలువరి శిలువలో మరణించాడు. నీవు యేసయ్యా నా పాపాలు కడుగు అని యేసయ్యకి ప్రార్థిస్తే దేవునికి నీకు మధ్య తెగిపోయిన సంబంధం మరలా ఏమవుతుంది? కలుసుకుంటుంది. నువ్వు మరలా దేవునితో సత్సంబంధం కలిగి ఉంటావు. నువ్వు మరణించినా కానీ దేవుని దగ్గరికి పోతావు. యేసయ్య కలువరి సిలువ లేకపోతే, నీవు పాపం వల్ల చనిపోతే దేవుని దగ్గరికి పోలేవు. ఎందుకు? దేవునికి నీకు సంబంధం ఏమైపోయింది? తెగిపోయింది పాపంతో. నీవు దేవుని లేని ప్లేస్ అంటే నరకానికి నువ్వు పోవాలి. కానీ యేసయ్య నీ కోసం వచ్చాడు, నీకు బదులుగా మరణించాడు. నువ్వు చెల్లించాల్సిన ఫైన్ ఆయన కట్టి ఆయన తండ్రి చేయిని విడిచాడు, నీ చేయిని తండ్రి చేయిని ఆయన ఏం చేశాడు? కలిపాడు. సో ఇప్పుడు మనం చనిపోయినా ఎక్కడికి పోతాము? పరలోకానికి. ఆ తెగిపోయిన సంబంధము పునరుద్ధరించబడింది. హల్లెలూయా. సో బల్ల మనకు మొట్టమొదటి ఏమి జ్ఞాపకం చేస్తుంది? ఇది మీ కొరకై విరవబడిన నా శరీరం. యేసయ్య ఏమంటున్నాడంటే, కలువరి సిలువలో నేను మీ కొరకు నేను నా శరీరాన్ని విరగొట్టాను. ఆయన వీపంతా చారలుగా దున్నబడింది కదా, ఆయన బ్యాక్ బోన్స్ అన్ని కనబడుతున్నాయి ఆ కొరడా దెబ్బల వల్ల. ఆయన రిబ్స్ అన్ని కనబడుతుంటుంది. ఎందుకు అంటే మీ కొరకు. ఎవరి కొరకు చెప్పండి? ఇది ఎవరి కోసమో? ఈ జగతి కోసమే, ఈ జనుల కోసమే. ఇది నా కోసమే, ఇది నీ కోసమే. సిలువలో సాగింది యాత్ర కరుణామయ. సో బల్ల చూసినప్పుడు నీకు మొట్టమొదటిగా ఏమి జ్ఞాపకం రావాలంటే, నా కొరకు యేసయ్య కలువరి సిలువలో బలియాగమయ్యాడు. నన్ను కొన్నాడు ఆయన. జగతుత్పత్తి నుంచి వధించబడిన గొర్రెపిల్ల అని ప్రకటన గ్రంథంలో వాళ్ళు పాట పాడతారు. అది నీకోసం వధించబడ్డాడు. దేవుని ఉగ్రత నీ మీద ఉన్న ఆయన ఉగ్రతను ఎవరు తీసుకున్నారో? ఆయన తీసుకున్నాడు. ఆయన ఉగ్రత గిన్నె తీసుకున్నాడు. ఆ పాత్ర, తండ్రి నీ చిత్తమైతే ఈ గిన్నె నా యొద్ద నుంచి తీసివేయి అన్నాడు. మళ్ళీ ఏమన్నాడు? నా చిత్తము కాదు అయినా నీ చిత్తమే అని ఆ ఉగ్రత గిన్నె ఆయన తీసుకొని తాగాడు. నీకు ఇప్పుడు గిన్నె ఇస్తూ ఆయన ఏమంటున్నాడు? ఇది ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఆయన శాపాన్ని ఉగ్రతను తీసుకున్నాడు కాబట్టి నీకు ఇచ్చి 1 కొరింథీ 10వ అధ్యాయం ఏమంటున్నాడు? ఈ బల్ల ఏ బల్లట? ఆశీర్వచనపు బల్ల. కలువరి సిలువ బలియాగం జ్ఞాపకం చేసుకో. ఆయన నీకు రావాల్సిన ఉగ్రతను ఆయన తీసుకున్నాడు. తండ్రి చేత వేరు చేయబడ్డాడు. మనం ఏ విధంగా వేరు చేయబడ్డాము, ఆయన కూడా ఆ విధంగా వేరు చేయబడ్డాడు. ఆయన ఉగ్రతను తీసుకున్నాడు. నీకేమిస్తున్నాడు ఇప్పుడు? ఈ బల్ల ఏంటది ఇప్పుడు? ఆశీర్వాదం. పోయిన వారం నేర్చుకుని ఏంటో చెప్పండి? ఆశీర్వాదం. సో ఈ బల్ల చూసినప్పుడు 1 కొరింథీ 11వ అధ్యాయం ప్రకారం మొట్టమొదటి ఏం జ్ఞాపకం రావాలా? ఈ బల్ల ఏంటది? యేసయ్య నా కొరకై కలువరి సిలువలో విరవబడ్డాడు. రెండోది 25వ వచనం.
ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకే దీనిని చేయుడని చెప్పాడు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, బల్ల ఎందుకు మనము ఆచరించాలంటే మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేయాలి చెప్పండి? దేనికట ఇది జ్ఞాపకం చేస్తూ ఉంది. ఈ బల్ల ఏం జ్ఞాపకం చేస్తూ ఉంది? యేసయ్యని జ్ఞాపకం. అంటే వారమంతా నువ్వు యేసు ప్రభుని మర్చిపోయావో బల్లను చూసి జ్ఞాపకం చేసుకోమంటమా? కాదు. బల్ల నువ్వు చూస్తున్నప్పుడు నువ్వు యేసయ్యను చూస్తున్నావు. అర్థమవుతుందా? మందిరానికి వచ్చి నువ్వు బల్లను చూసినప్పుడు యేసు ప్రభువుని చూస్తున్నావు. ఆ రోజున మోషే సర్పం ఏమైంది కదా, వాళ్ళందరూ పాము కాటు చేత అరణ్యములో చనిపోతా ఉన్నారు. సో అప్పుడు ఇత్తడి సర్పము మోషే రాత్రంతా కష్టపడి ఇత్తడిని కరిగించి, నిద్రపోకుండా ఆ వేడిలో కరిగించి ఒక సర్పాన్ని చేసి శిలువమైన కొయ్య మీద ఆ సర్పాన్ని నిలబెట్టాడు. అప్పుడు పాము కాడు చేత కరవబడిన వాళ్ళందరూ ఆ సర్పాన్ని చూశారు. వాళ్ళు ఏమయ్యారు? బ్రతికారు. సో ఈ బల్లను చూడాలి, చూసి మనము బ్రతకాల. అది జ్ఞాపకం. యేసయ్యను మర్చిపోయావు, జ్ఞాపకం చేసుకోమని కాదు. ఈ బల్ల చూస్తున్నప్పుడు నువ్వు యేసయ్య సిలువను చూడాలి. యేసయ్య సిలువను జ్ఞాపకము చేసుకుని ఆ సిలువను చూసి మనం ఆ సిలువ శక్తిని పొందుకొని మనము బ్రతకాల. అరణ్యములో మోషే సర్పము ఎలాగో ఎత్తబడునో మనుష్య కుమారుడు కూడా అలాగో ఎత్తబడును. బూదిగంత నివాసులారా, యెహోవా వైపు చూచి రక్షణ పొందు. పరలోకము నుంచి దిగి వచ్చిన మన్నాను నేనే, నన్ను చూచి బ్రతకండి అన్నాడు యేసయ్య. సో ఈ బల్లా చూస్తున్నప్పుడు ఆ శక్తి నీకు రావాలి, అది నీకు జ్ఞాపకము రావాలి. హల్లెలూయా. సో ఇదేదో యేసయ్య శిలువ మనం చనిపోయినప్పుడు జ్ఞాపకార్థ కూడికని పెడతారు. జ్ఞాపకార్థ కూడిక రోజు ఆ మనిషిని జ్ఞాపకము చేసుకుంటారు. అది కాదు ఇక్కడ. బల్ల ఏ జ్ఞాపకం అది. ఇది జ్ఞాపకంగా ఉంది. నువ్వు జ్ఞాపకం చేసుకోవటం కాదు. నువ్వేం చూడాలా? బల్లలో యేసయ్యని చూడాలి. హల్లెలూయా. సో యేసు ప్రభువు వారు నీకోసం మరణించాడు. నువ్వు జ్ఞాపకం చేసుకొని సంతోషించాలి. నాకు బదులుగా మరణించాడు, నాకు రక్షణ ఇచ్చాడు, నన్ను పాపము నుంచి విమోచించాడు అని నువ్వు జ్ఞాపకం చేసుకొని దేవునికి వందనాలు చెల్లించాలి నువ్వు బల్లాన్ని చూసినప్పుడు. అర్థమవుతుందా? చాలా మెయిన్ లైన్ చర్చెస్లో దీన్ని యూకరిస్ట్ అంటారు. ఏమంటారు? యూకరిస్ట్ అంటే దాని నిజమైన అర్థం ఏంటంటే కృతజ్ఞతాస్తుతులు కదా. అందుకే పైన ఉంటుంది కదా, ప్రభువైన యేసు కదా తాను అప్పగించబడిన తర్వాత ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఏం చేస్తున్నాడు ఆయన? కృతజ్ఞత. సో ఈ బల్లను చూసినప్పుడు నీవు ఆయనను జ్ఞాపకము చేసుకుని ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎందుకు? ఆయన నిన్ను శాపము నుంచి విడిపించాడు, ఆయన నిన్ను మరణము నుంచి విడిపించాడు, ఆయన నిన్ను సాతాను సంఖ్య నుంచి విడిపించాడు, సాతాను బానిసత్వం నుంచి విడిపించాడు. ఏం నేర్చుకోవాలి మనం బల్లాన్ని చూసినప్పుడు? ఇది మొట్టమొదటిది ఏంటిది? ఇది కల్వరి శిలువ. రెండవది నీకేమి జ్ఞాపకం రావాలా? ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని నీకు జ్ఞాపకం రావాలి. ఆయన శరీరాన్ని చూసి నువ్వేం జ్ఞాపకం చేసుకోవాలా? ఆయనకు ఏం చెల్లించాలి? నువ్వు కృతజ్ఞతాస్తుతులు. నెంబర్ 3 ఏంటిదంటే 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగునప్పుడెల్లా, అందరూ త్రాగునప్పుడెల్లా అనండి. ఇంగ్లీష్ బైబుల్లో అయితే యాజ్ ఆఫెన్ యాజ్ యూ డ్రింక్ దిస్ కప్ యాజ్ యూ ఈట్ దిస్ బ్రెడ్ అంటారు. యాజ్ ఆఫెన్ యాజ్, తెలుగులో త్రాగున్నప్పుడెల్లా అన్నారు. అంటే దాని అర్థం ఏంటంటే నీవు దీన్ని ఆఫెన్గా చేయాలి.
దీన్ని నీవు రెగ్యులర్గా చేయాలి, దీన్ని నీవు తరచుగా చేయాలి. హల్లెలూయా. ఈ బల్లలో పాల్గొనటం అనేది కేవలము అప్పుడప్పుడు చేసేది కాదు. త్రాగున్నప్పుడెల్లా అనండి. సో నీవు ఇది తరచుగా పాల్గొనాలి, రెగ్యులర్గా. మన సంఘంలో మనము ప్రతి ఆదివారం బలలో పాల్గొంటాం. కొత్త నిబంధనలో అయితే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 46వ వచనంలో అయితే వాళ్ళు ప్రతిదినము ఇంటింట రొట్టె విరిచారు అని వ్రాయబడ్డది. ఎప్పుడట్ట చెప్పండి? ప్రతిదినము ఇంటింట రొట్టె విరిచారు. సో బైబిల్ గ్రంథంలో నువ్వు నెలకొకసారి తీసుకోవాలని చెప్పలేదు. ఆదివారము మీరు రొట్టె విరుచుటకై కూడుకున్నప్పుడని 1 కొరింథీలో మనం చూస్తాం 16వ అధ్యాయంలో. కాబట్టి ఆదివారము రొట్టె విరవాలి అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి మన సంఘములో, చాలా సంఘాల్లో నెలకొకసారి చేస్తారు, కానీ దేవుడు మనకు అనుగ్రహించిన కృప వలన మనం ప్రతి వారము చేస్తున్నాము. నువ్వెప్పుడు పాల్గొనాలి చెప్పండి? ప్రతి వారం పాల్గొనాలి. సంవత్సరానికి ఒకసారి చేసేది కాదు ఇది. ఇది నీవు ఎప్పుడు ఆఫెన్గా చేయాలి, నీవు రెగ్యులర్గా చేయాలి, నీవు ప్రతి వారము నీవు చేయాలి. సో మూడవది ఏంటంటే రెగ్యులర్గా చేయాలి, క్రమముగా, తరచుగా చేయాలి. మొదటిది ఏం చెప్పాను నేను? ఈ బల్ల మనకేం జ్ఞాపకం చేస్తుంది? కల్వరి శిలువ. రెండవది ఆయన జ్ఞాపకం చేసుకుని మనం ఏం చెల్లించాలా? కృతజ్ఞతాస్తుతి. మూడవది నీవు క్రమముగా, తరచుగా పాల్గొనాలి. మన సంఘంలో నేను డైరెక్ట్గా చెప్తున్నాను, క్రమముగా ప్రతి ఆదివారం పాల్గొనాలి. మూడవది ఏంటో చెప్పండి? క్రమముగా ప్రతి ఆదివారం. ఈ బల్ల అనేది నీకు ఇష్టం ఉన్నప్పుడు, పని లేనప్పుడు, అర్థమవుతుందా? పనికి సెలవు ఉన్నప్పుడు పాల్గొనేది కాదు. మీరు ఇది రెగ్యులర్గా చేయాలి. నాలుగోది, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు, అందరూ ప్రభువు వచ్చు వరకు అనండి. నాలుగోది ఏంటంటే ఆయన రెండవ రాకడ కోసం మనం ఎదురు చూడాలి. నీవు బల్లలో పాల్గొంటున్నప్పుడు నీకు రెండవ రాకడ జ్ఞాపకము రావాలి. ఈ బల్ల అనేది భూతకాలము, భవిష్యత్ కాలము, వర్తమాన కాలంలోనే కలిపేది. వింటున్నారా? భూతకాలములో కొన్ని వందల సంవత్సరాల క్రితం యేసు ప్రభువారు చనిపోయాడు. ఇట్స్ పాస్ట్. ప్రజెంట్లో నువ్వు బల్లలో పాల్గొంటున్నావు. ఈరోజు నువ్వు బల్లలో పాల్గొంటున్నావు, దట్స్ ప్రజెంట్. ఫ్యూచర్లో ఆయన ఈజ్ కమింగ్ అగైన్, ఆయన రెండోసారి రాబోతున్నాడు. సో ఈ మూడు కాలాలు ఎక్కడ కలుస్తున్నాయి చెప్పండి? బల్లలో కలుస్తున్నాయి. ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన కలువరి శిలువలో మరణించిన మరణము ఈ రోజు నువ్వు బలలో పాల్గొంటున్నావు, కానీ ఏది జ్ఞాపకం చేసుకుంటున్నావు? ఇన్ ఫ్యూచర్ ఈజ్ కమింగ్ అగైన్. సో ఈ 3 tenses కలుసుకునే ప్లేసే ఈ బల్ల. హల్లెలూయా. సో నాలుగవది నేనేమి జ్ఞాపకం చేస్తున్నానంటే, నీవు రెండవ రాకడను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన వచ్చు వరకు, అందరూ అనండి. ఆయన నీ పాపాల కోసం చనిపోతానాడు. ఆయన భూలోకంలోకి వచ్చినప్పుడు ఆయన ఏం చెప్పానంటే, నేను చనిపోతాను, మరణిస్తానని చెప్పాడు. అందరూ నన్ను పట్టుకుంటారు, కొడతారు, సిలువెక్కిస్తారని చెప్పాడు. ఆ విధంగా ఆయన మరణించలేదు. ఆయన ఇంకేం చెప్పాడంటే, నేను మరణించి 3వ రోజున లేస్తాను అన్నాడు. హల్లెలూయా. ఆయన లేచిందా? లేవలేదు. ఆయన ఏమన్నాడంటే, నేను మరలా వస్తాను అన్నాడు. వస్తాడా రాడా? చెప్పండి, వస్తాడా రాడా? ఆయన వెళ్ళే ముందు 1-2 రాత్రులు ముందు, నాకు తెలిసి బుధవారం రాత్రి అనుకుంటా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో
ఆయన ఏమంటారంటే మీ హృదయములను కలవరపడనీయకుడి, ఎందుకంటే నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను మీకోసం స్థలము సిద్ధపరచవలచున్నాను, నేను వెళ్ళి మీరును ఉండులాగున నేను వచ్చి మిమ్మును ఏమన్నాడు ఆయన తీసుకొని వెళ్తాను. హల్లెలూయా. అది ఆయన రెండవ రాకడ. నీవు ప్రతి బల్లలో ప్రతి సమయంలో పాల్గొనేటప్పుడు నీకేమి జ్ఞాపకం రావాలంటే ఆయన నా కోసం తిరిగి రాబోతున్నాడు, ఆయన నా కోసం తిరిగి వస్తాడు, ఆయన నా కోసం వచ్చి నన్ను తీసుకొని వెళ్తాడు. అది నీకు జ్ఞాపకం రావు. సో మొట్టమొదటిది ఏంటి చెప్పండి? కలువరి సిలువ బలియాగాని జ్ఞాపకం చేస్తాం. రెండవది నీకేం జ్ఞాపకం రావాలా? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మూడవది ప్రతి ఆదివారము పాల్గొను. నాలుగవది ఆయన రెండవ రాకడ నీకు జ్ఞాపకం. నేను పొద్దున వర్తమానం చెప్పేటప్పుడు ఏం చెప్పానంటే టేస్ట్ అని చెప్పాను. ఆరాధనకు ఇక్కడ చేసే ఆరాధన ఏంటంటే ఫోర్ టేస్ట్, ముందుగా రుచి చూపించటం. సో పరలోకములో పెండ్లి విందుకు ఇదేంటో చెప్పండి? ఫోర్ టేస్ట్. హల్లెలూయా. పరలోకంలో నీవు చేయబోయే విందుకు ఇది కేవలం నువ్వు ముందు రుచి చూస్తున్నావు. ఎందుకంటే యేసయ్య ఏమన్నారంటే నేను తిరిగి నా రాజ్యముతో వచ్చే వరకు నేను ఈ బల్లలో మీతో పాల్గొనను అన్నాడు. అంటే ఆయన రాజ్యముతో వచ్చినప్పుడు మనం ఆ పెండ్లి విందులో ఉంటాం. అప్పుడు మనకి కంప్లీట్ ఫుల్ మీల్స్ ఉంటుంది. కానీ అప్పుడు దాకా మనం ఏం చేస్తున్నాం? దీన్ని టేస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ బలలో పాల్గొంటున్నప్పుడు నువ్వు ఆయన రెండవ రాకడలో, ఆయన పెండ్లి విందులో, నువ్వు పరలోకములో ఆయన్ని స్తుతిస్తూ ఆయనతో యుగయుగాలు సంతోషముగా నీవు పరలోకంలో దేవదూతలతో తిరుగుతూ అది నీకు జ్ఞాపకం రావాలి. 26వ వచనం, మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోనిది త్రాగున్నప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ఏం చేయాలట? నువ్వు ప్రచురించాలి. 5వది ఏంటంటే నీవు ఆయన మరణాన్ని ప్రచురించాలి. అందరూ ప్రచురించటం అనండి, గట్టిగా నాలా ప్రచురించటం అనండి. అంటే అర్థమైంది? తెలుగులో అయితే ప్రచురించడం అంటే ప్రింటింగ్, ప్రచురణకర్తలు అంటారు. కానీ ఒరిజినల్ భాషలో ఏంటదంటే ప్రకటించటం. ప్రచురించటం అంటే ఏంది? నువ్వు ప్రకటించాలి. 2 పేతురు 3వ అధ్యాయం 9-10 వచనాలు చూడండి. కొందరు ఆలస్యమని ఎంచుకొనున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనస్సు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం కలిగి. పేతురు తన సంఘముతో చెప్తుంటున్నాడు. ఆ చెదిరిపోయిన విశ్వాసులకి పేతురు చెప్తూ ఏమంటున్నాడంటే, మీరందరూ యేసు ప్రభు రాకడ ఆలస్యమని ఎందుకు అనుకుంటున్నారు? పేతురుని కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. యేసయ్య వస్తాడు వస్తాడు అన్నావు, కానీ ఆల్రెడీ ఇప్పటికి నువ్వు చెప్పమట్టి 30 సంవత్సరాలు అయిపోయింది. మేము 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాం, యేసయ్య వస్తాడు వస్తాడు అంటే పేతురు అంటున్నాడు, అమ్మ మేము ప్రభుతో ఉన్నాం. ప్రభు అబద్ధం ఆడేవాడు కాదు. ఆయన వస్తాడంటే తప్పకుండా వస్తాడు. కానీ ఆయన ఎందుకు ఆలస్యం చేస్తుందంటే ఎందుకంటే చెప్పండి? ఎవడును నశింపవలనని ఇచ్చయించటం. అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. ఎందుకంటే ఆయన అందరి కోసం చనిపోయాడు. మీ ఇంట్లో ఉన్న అందరి కోసం ఆయన చనిపోయాడు. మీ బంధువుల్లో ఉన్న అందరి కోసం ఆయన మరణించాడు. నువ్వెవరెవరితో పని చేస్తున్నావో వాళ్ళందరి కోసం ఆయన చనిపోయాడు. నువ్వు చదువుకుంటున్నావు, నీ క్లాస్మేట్స్, నీ బెంచ్లో నీ పక్కన కూర్చునే వాళ్ళందరి కోసం ఆయన మరణించిండు. కాబట్టి ఆయన ఏం కోరుకుంటుండంటే వాళ్ళెవ్వరూ కూడా నశించొద్దు. మీ ఇంటి ఓనర్స్, మీ అత్తామామలు, ఒకవేళ మీ తల్లిదండ్రులు, మీ పెద్దమ్మ పెద్దనాన్న,
మేనత్తలు, బాబాయ్ పిన్నులు, ఎవడునూ ఏం కావద్దట, నశించవద్దు. అందరూ ఏం కావాలట, మారు మనసు పొందు అని. అక్కడేమన్నాడు చూడండి, మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఎవరి ఎడలట? మీ ఎడల. మొన్న ఒక సంఘంలో మీ ఎడల అంటే అర్థం ఏంటంటే వాళ్ళు మారాలని వాళ్ళ ఎడల దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని చెప్పారు. చాలామంది చాలాసార్లు పొరపాటుగా మనం కూడా అదే అనుకుంటాం. కానీ పేతురు ఏమంటుండంటే వాళ్ళు మారాలని దేవుడు వాళ్ళ పట్ల ఓపిక కలిగి లేడు, వాళ్ళు మారాలని దేవుడు నీ పట్ల ఓపిక కలిగి ఉన్నాడు. హల్లెలూయా. వాళ్ళు మారాలని దేవుడు నీ పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. అంటే ఏంటి? నువ్వు పోయి చెప్పటం లేదు, నువ్వు ఆయన మరణాన్ని ప్రచురము చేయటం లేదు. కాబట్టి ఇకనైనా చెప్పు, ఇకనైనా వెళ్ళు, ఇకనైనా నీ కొలీగ్స్ తోటి, మీ ఇంటి ఓనర్స్ తోటి, నువ్వు చదువుకునే వాళ్ళతోటి, నువ్వు పని దగ్గర, నువ్వు పనిచేసే కాడ, మీ బాస్ తోటి, నీ కింద పనిచేసే వాళ్ళతోటి, నీ కొట్టుకొచ్చే వాళ్ళతోటి, నువ్వు రోజు కలిసే వాళ్ళతోటి నువ్వేం చేయాలా? ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి అని ఆయన నీ పట్ల ఓపిక కలిగి ఉన్నాడు. ఎవరి పట్ల? అందరూ నా పట్ల అనండి. అందరు నాతో పాటు చెప్పండి, యేసయ్య నా పట్ల దీర్ఘశాంతము కలిగి ఉన్నాడు. ఎందుకు? ఎందుకు? సువార్త చెప్పాలి. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను ఆయన ఏం చేయమన్నాడు? శిష్యులుగా చేయండి. గత వారంలో మీరు ఎవరు ఎంతమందికి సువార్త చెప్పారు? గత నెల రోజుల్లో మీరు ఎంతమందికి సువార్త చెప్పారు? ఏ ముఖం పెట్టుకొని బల్లలో పాల్గొంటావు? మరి నువ్వు బల్లలో పాల్గొంటున్నావు అంటే ఏం చేయాలి? నువ్వు ఆయన మరణాన్ని. మనము ఎంత తప్పు చేస్తున్నామో మనకు అర్థమవుతుందా? మనము కేవలము నామకార్థ క్రైస్తవులుగా ఉంటున్నాం. మనం కేవలము ఆచార సంబంధమైన క్రైస్తవులుగా ఉంటున్నాం. బల్ల అనేది మనకు కేవలం ఒక ఆచారం అయిపోయింది. మనము జీవించటం లేదు క్రైస్తవ జీవితాన్ని. అదేదో మొక్కుబడిగా ఒక అలవాటుగా చేస్తున్నాము తప్ప ఆయన ఎందుకు చేయమన్నాడో మనం చేయటం లేదు. సీటు బెల్ట్ పెట్టుకుంటాం ఎందుకు? హెల్మెట్ పెట్టుకుంటాం ఎందుకు? ఫైన్ పడొద్దని. పోలీసుడు బొంగలోనే హెల్మెట్ తీసి పక్కన పెడతారు. నువ్వు హెల్మెట్ ఎవరి కోసం పెట్టుకుంటున్నట్టు? పోలీసు వరకు. సో అట్లనే బల్లలో ఎందుకు పాల్గొంటున్నావు అంటే ఆచారం. కానీ దేవుడు నీకు ఎందుకు చెప్పాడో అది నువ్వు మర్చిపోతున్నావు. సో నెంబర్ 1 ఏంటో చెప్పండి? బల్ల ఏం జ్ఞాపకం చేస్తుంది నీకు? కలువరి సిలువ బలియాగం. నెంబర్ 2 ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. నెంబర్ 3 క్రమముగా ప్రతి ఆదివారం నీవు పాల్గొన. నెంబర్ 4 ఆయన రెండవ రాకడ కోసం ఎదురు చూడాలి. నెంబర్ 5 ఆయన మరణాన్ని ప్రచురించాలి. లాస్ట్కి ఇంకొకటి చెప్తా. నెంబర్ 6 ఏంటిదంటే నిన్ను నువ్వు పరీక్ష చేసుకోవాలి. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినునో లేక ఆయన పాత్రలోని త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియో రక్తమును గూర్చియో అపరాధి. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునేవాళ్ళు. అలాగు చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవాలి. ప్రభు శరీరమని ఆలోచన లేకుండా తిని త్రాగువాడు తనకు శిక్ష కలుగుటకే తిని త్రాగుచున్నాడు. ఇందును బట్టే మీలో అనేకులు బలహీనులై ఉన్నారు, చాలామంది రోగులై ఉన్నారు, చాలామంది ఇప్పటికే చనిపోయారు. అయితే మనలను మనమే స్వవిమర్శ చేసుకుంటే మనకు శిక్ష రాదు. సో 6వది ఏంటంటే నిన్ను నీవు విమర్శించుకోవాలి. పోయిన 2 వారాల నుంచి నేను గమనిస్తున్నాను, బల్ల గురించి చెప్పంగానే కొంతమంది చేయెత్తటం లేదు, బల్లలో పాల్గొనటం లేదు. అంటే చెయ్యెత్తిన వాళ్ళంతా పరిశుద్ధులు, చెయ్యెత్తిన వాళ్ళు పాపులా? ఇక చెయ్యెత్తిన వాళ్ళ ఏం లేదా సరి చేసుకోవాల్సింది? చెయ్యెత్తిన వాళ్ళంతా సూపరా?
స్వవిమర్శ చేసుకోవటం అంటే ఎవరు యోగ్యులు ఎవరు అయోగ్యులు కాదు. నిజానికి మనము నిజంగా ఎవరు అయోగ్యులమో చూస్తే మనం ఎవ్వరం బలలో చేయవేయలేం. అర్థమవుతుందా మీకు? మన ముఖాలకి ప్రతిరోజు మనం పడిపోయేటోళ్ళమే. పలానోళ్ళు చెయ్యెత్తలేదు, ఆమె ఏదో పాపం చేసింది అనుకుంటారు కొంతమంది. అంటే చెయ్యెత్తినోడు మంచోడా? నువ్వు ఏడ అబద్ధం ఆడలే, నీ ఆలోచనల్లో ఏడ నువ్వు తప్పు చేయలే, గత వారం చెయ్యి ఎత్తుతున్నావు, పాల్గొంటున్నావు నువ్వు. ఇది ఎవరు యోగ్యులు అయోగ్యులు అని కాదు. దాని అర్థం ఏంటంటే నువ్వు యేసయ్య ముందు నిన్ను నీవు చెప్పుకుంటున్నావు, యేసయ్య నేను తప్పిపోయినా, కానీ నాకు ఆ విధంగా చేయటం ఇష్టం లేదు, నన్ను సరిచేయి, నన్ను బలపరచు, నేను నీకు ఇష్టకరంగా జీవించదలుచుకుంటున్నా, నాకు కావలసిన బలం ఇవ్వు, శక్తిని ఇవ్వని మనం విమర్శ చేసుకోవాలి. సంపూర్ణంగా నీలో ఏమేమి తీసేయాలో అన్నీ తీసివేయాలి. నువ్వు మరణించే వరకు కూడా నీవు సరి చేసుకోవాల్సినవి చాలా ఉంటాయి. చాలామంది అనుకుంటున్నారు ఈ వారం నేను తప్పిపోయినా, బలలో పాల్గొనలేదు, ఇంకా అయిపోయింది, నాకేం శిక్ష రాదు, వచ్చే వారం ఒక్కరోజు మంచిగుంటా, తలస్నానం చేసి వస్తా, ఇంకా బలలో చేయేస్తా, అంత సాఫ్ అనుకుంటున్నా. అది కాదు. స్వవిమర్శ చేసుకోమంటే నువ్వు పరీక్ష చేసుకోమంటే బల్లాకి దూరంగా ఉండమని కాదు. వింటున్నారా? ఒక చిన్న కథ చెప్తాను నేను. ఒకరోజు ఒక పెద్ద రాజు ఒక విందు చేశాడు. మత్తయి సువార్త 22వ అధ్యాయంలో ఉంటుంది ఈ కథ. పెద్ద విందు పెద్ద రాజు చేశాడు. అందరినీ భోజనానికి రమ్మన్నాడు. వాళ్ళు రాలేదు కదా, చెప్పడానికి వచ్చిన వాళ్ళని కొట్టారు వాళ్ళు. సో రాజుగారు పోయి వాళ్ళందరినీ చంపేసాడు. సో రాజుగారు ఏమన్నారంటే, ఇప్పుడు పిలువబడిన వారు అనేకులు కానీ ఏర్పరచబడిన వారు కొందరు అని చెప్పి మీరు రోడ్డు మీదకు పోండి అన్నాడు. ఎక్కడ పోమన్నాడు? రోడ్డు మీదకు పోండి. మీరందరూ ఎక్కడ పోవాలి ఇప్పుడు? హైవేస్, రాజవీధుల్లోకి పోయి కనపడిన వాళ్ళందరినీ పిలవండి అన్నాడు. ఏమన్నాడు? కనపడిన. సో వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళందరికీ మనిషికి ఒక బాత్రూమ్ ఇచ్చారు. వాళ్ళందరికీ సబ్బులు ఇచ్చారు. వాళ్ళు స్నానాలు చేశారు. వాళ్ళకి మంచి పెండ్లి వస్త్రాలు ఇచ్చారు. ఒక్క మనిషికి ఒక్క పెండ్లి వస్త్రం ఇచ్చారు. వాళ్ళు ఎక్కడో అడుక్కునే వాళ్ళు, కుంటోళ్ళు, గుడ్డోళ్ళు, పాపులోళ్ళు, చింపిరి గుడ్డలతో ఉన్నోళ్ళు, వాళ్ళందరికీ మంచిగా బాత్రూమ్స్, సోప్స్ అవన్నీ ఇచ్చి ఏమిచ్చారు? పెండ్లి వస్త్రాలు ఇచ్చారు. అయినా కానీ ఒకడు వచ్చిండు లోపలికి. వాడికి ఏం లేదు? పెండ్లి వస్త్రం లేదు. ఎట్లొచ్చినవరా అంటే వాడి దగ్గర వాయిస్ లేదు. రాజుగారు ఏమన్నాడు? వినదీసపోయి బయటపడేయండి అన్నాడు. స్వవిమర్శ అంటే దేవుడు నీకు అనుగ్రహించిన దాంట్లో నువ్వు ఎంతవరకు ఆయనకు నమ్మకంగా ఉంటున్నావు, ఎంత నీ వస్త్రాలు, నీ జీవితము, నీ ప్రవర్తన ఎంత ఆయనకు ఇష్టకరంగా ఉంది. నువ్వు ప్రతిరోజు నీ వస్త్రాలు, నీ ప్రవర్తన అంతా ఆయనకి ఇష్టకరంగా ఉందని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా. కదా పెండ్లికి పోయేటప్పుడు పెండ్లి కొడుకు ఎడన్నా లింగి కట్టుకొని పోతాడా? బన్నీని వేసుకొని పోతాడా? షార్ట్స్ వేసుకొని పోతాడా? లేదా పెండ్లి వస్త్రం అనేది ఉంటుంది పెండ్లి కొడుక్కి, పెండ్లి కుమార్తెకి. పెండ్లి కుమార్తె నైటీ వేసుకొని పోయటం ఎప్పుడన్నా చూసారా మీరు? పెళ్లిలో కొత్త నైటీ అన్నా ఇదంటే కుదిరిద్దా? పట్టు వస్త్రంతో, పట్టు క్లాత్తో చేసి నైటీ అంటే కుదిరిద్దా? కుదరదు. సో నువ్వు పెండ్లికి కూడా నైటీలో పోతున్నావు అంటే ఏంది అర్థము? సో దేవుడు ఏమంటున్నాడంటే, నీవు పెండ్లి కుమారుని దగ్గరికి పోయినప్పుడు నీ జీవితము ఆయనకి ఇష్టకరంగా ఉండాలి. అది విమర్శ చేసుకోవాలి. నీవు బల్ల దగ్గరకు వచ్చినప్పుడు, యేసయ్యా నేను తప్పిపోయాను, ఈ వారంలో నన్ను క్షమించు, నేను సరి చేసుకుంటున్నాను, యేసయ్యా నన్ను క్షమించు, నాలో నీకు అయిష్టమైందంతా తీసేయేసే, పలానా విషయంలో తప్పిపోయాను యేసయ్యా,
నెంబర్ 2 దీంట్లో తప్పిపోయిన ఏసే క్షమించు. నెంబర్ 3 దీంట్లో తప్పిపోయిన ఏసే క్షమించు. వచ్చే వారం నాయన నీకు సంపూర్ణంగా ఇష్టకరంగా ఉండటానికి, నీకు ఇష్టమైన ప్రవర్తనను నేను ధరించటానికి, నీకు అయిష్టమైన తీసివేయడానికి నా కృపను దయచేదేవు. నేను నీ బల్లలో పాల్గొంటున్నాను, నన్ను క్షమించు. ఈ రోజు నుంచి నేను నీకు ఇష్టంకరంగా జీవిస్తానని బల్లలో నువ్వేం చేయాలి? పాల్గొనాలి. వింటున్నారా? కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరు బల్లాకి దూరంగా ఉండకూడదు. నీలో నిజంగా ఆ ఆకలి దప్పులు ఉండాలి ఆ పరిశుద్ధత కోసం. అది విమర్శ చేసుకోవాలి. నువ్వు నీతి నిమిత్తము, పరిశుద్ధత నిమిత్తము నీలో ఆకలి దప్పులు ఉన్నాయా లేదా, అది విమర్శ చేసుకోవాలని. ఎంతగా నీవు నీ ప్రభువుని, నీ కోసం మరణించిన నీ యేసు రాజుని నీవు ఆయన ఇష్టకరంగా జీవించడానికి నువ్వు ఎంత ప్రయత్నం చేస్తున్నావు, అది విమర్శ చేసుకోవాలి. ఏదో పెద్ద తప్పు ఏది చేయలేదు ఇంకని చెయ్యి ఎత్తటం కాదు. యేసయ్య ముందు పెద్ద తప్పు చిన్న తప్పులు ఏమి ఉండవు. నేను చేసింది అన్నకు తెలిసింది కాబట్టి నేను చెయ్యి ఈరోజు ఎత్తను. ఎందుకు? అన్న చూసిండని. అన్న చూడకపోతే ఎత్తుదాం, అది కాదు. నువ్వు తప్పనిసరిగా బల్లలో ఏం చేయాలా? ఎందుకంటే ఇది ఆశీర్వాదం. అర్థమవుతుందా? ఇది నీకు బలం ఇస్తుంది, ఇది నీకు శక్తిని ఇస్తుంది. నువ్వు యేసు ప్రభుతో నువ్వు ఏకమవుతా ఉన్నావు. ఇది సంఘ క్రమం ఇది. కానీ నువ్వేం విమర్శ చేసుకోవాలా? నీలో పరిశుద్ధతకై ఎంత ఆకలి దప్పులు ఉన్నాయి. నువ్వు నీ కోసం మరణించిన యేసయ్యని ఆనందింపజేయాలని ఎంత తాపత్రయపడుతున్నావు, అది నువ్వు విమర్శ చేసుకోవాలి. ఈ వారమంతా యేసయ్య కోసము, యేసయ్యకి అయిష్టమైనది ఏమేమి ఉన్నది నీలో, దేవా క్షమించు. నీకు ఇష్టకరంగా జీవించేటట్లు నీ కృపను దయచేయి. చివరిగా ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం చదివి ముగించుకున్నా. ప్రకటన 3:20. ఇది 7 సంఘాలకు ఉత్తరము రాస్తూ చివరి సంఘానికి, ప్రాముఖ్యంగా లవోదికే సంఘానికి ప్రభువు చెప్తూ 7 సంఘాల ఉత్తరాలను క్లోజ్ చేస్తున్నాడు. సో యేసు ప్రభు చివరిలో ఏమంటున్నాడంటే, ఇదిగో నేను, ఇది ఎవరితో చెప్తున్నాడు? చాలాసార్లు మనం సువార్తలో వాడతాం. ఇది వినండి. సువార్తలో వాడుతూ, ఇదిగో యేసయ్య నీ తలుపు దగ్గర నిలబడి తట్టుతున్నాడు, నీ హృదయాన్ని ధరిస్తే యేసయ్య నీ హృదయంలోకి వస్తాడని చెప్తాం. ఓకే, సూపర్, మంచి వరుస సువార్త చెప్పడానికి. కానీ యేసయ్య ఎవరు చెప్పింది? ఇది సంఘాన్ని. ఈ రోజు వరకు నీవు నీ హృదయాన్ని మూసుకొని ఉంటే యేసయ్య ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపునొద్ద నిల్చుండి తడతా. నా స్వరము విని నువ్వు తలుపు తీస్తే నేను నీతో పాటు భోజనం చేస్తా. ఏమంటున్నాడు? ఇది భోజనం. ఈ బల్ల అనేది భోజనం. ఆయన ఏమంటున్నాడు? నువ్వు తలుపు తీస్తే, నువ్వు నా కొరకు ఇష్టముగా జీవించగలిగితే నేను నీతో పాటు ఏం చేస్తాను? భోజనం చేస్తాను. ఏమంటున్నాడు? అతనితో నేనును, నాతో కూడా అతడును భోజనం చేస్తాను. యెషయా గ్రంథం 55వ అధ్యాయం 1-2 వచనాలు మనం గమనిస్తే యేసు ప్రభు ఏమంటాడంటే, మీ దగ్గర డబ్బులు లేవా? బాధపడద్దు. మీ దగ్గర డబ్బులు లేవా? బాధపడద్దు. రూకలు లేవా? బాధపడదు. నా దగ్గర రా, నేను భోజనం ఇస్తా. చదవండి ఎవరైనా. రూకలు లేని వారలారా, మీరు వచ్చి కొని భోజనం చేయండి. డబ్బులు లేకపోయినా పర్వాలేదు, కొనుక్కోండి అంటున్నాడు. డబ్బులు లేకపోవటం ఏంది? కొనుక్కోవటం ఏంది? అది దేవుడి స్టైల్. అది నువ్వైతే కొనుక్కోవాలా, కానీ డబ్బులు అవసరం లేదు. అర్థమవుతుందా మీకు? అంటే ఫ్రీగా పోయి నువ్వు అడగాల, కొనుక్కోవాలి. యేసయ్య నాకు ఇవ్వండి, నా దగ్గర డబ్బులు లేవు అంటే ఆయన ఏం చేస్తాడు? నీకు ఇస్తా. రూకలు లేని వారులారా, మీరు వచ్చి భోజనము చేయుడి. రూకలు లేకపోయినను రండి. ఏమి ఇయ్యకుండానే ఈ ద్రాక్షరసము, ఈ పానం, ఈ భోజనం తీసుకోండి. ఆహారము కాని దాని కొరకు, దెయ్యాల బల్ల కోసం మీరు ఎందుకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు? మీరు రూకలు ఎందుకు ఇస్తున్నారు? అందరు నాకెళ్ళి చూడండి అమ్మా. యేసయ్య ఏమంటున్నాడంటే, నేను తలుపునొద్ద నిలబడి తడుతున్నా.
నీకు నిజంగా పరిశుద్ధత కోసం ఆకలి దప్పులుంటే తలుపు తీ. నేను నీతో పాటు వచ్చి భోజనం చేస్తా. నేను నీతోనూ, నీవు నాతో భోజనం చేస్తా. నీ దగ్గర డబ్బులు లేవా, యోగ్యత లేదా, ఏమి లేదా, నో ప్రాబ్లం, నేను ఇస్తా. నువ్వెందుకు అక్కడక్కడికి పోయి నీ డబ్బులు వేస్ట్ చేస్తావు కదా? ఏదైనా తోటలో సాతాను వచ్చాడు, హవ్వతో ఏమన్నాడు? చూడు, తీసుకో, తిను అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? చూడు, కన్నులకు ఎట్లుందట ఆ పండు, రమ్యముగా ఉంది, తీసుకో అన్నాడు. తిను అన్నాడు. దాని ద్వారా ఏమొచ్చింది లోకంలోకి? పాపం వచ్చి. గెత్సెమనే వనములో యేసు ప్రభు దగ్గరికి తండ్రి వచ్చాడు. చూడు అన్నాడు, ఆ పాత్రను బట్టి. తీసుకో అన్నాడు, తాగు అన్నాడు. సో యేసయ్య ఆ ఉగ్రతనంతా త్రాగాడు. ఇప్పుడు యేసయ్య ఏమంటున్నాడంటే, చూడు, తీసుకో, తిను, ఏమైతే నీకు ఆశీర్వాదం వస్తుంది, నిత్య జీవం వస్తుంది. వింటున్నారా? ఇది చూడు, దీన్ని తీసుకో, దీన్ని తిను, దీన్ని త్రాగు, నీకు ఆశీర్వాదం వస్తుంది, నీకు బలం వస్తుంది, నీకు నిత్య జీవం వస్తుంది. నీకు నేను వస్తాను, నిన్ను తీసుకొని పోతాను, అప్పటి వరకు నీవు నా మరణాన్ని ప్రచురం చేయాలి. సో 6 విషయాలు నేను ఈరోజు చెప్పాను. ఒకసారి చెప్తారా? మనం ముగించుకుందాం. మొదటిది ఏంటిది? కలువరి శిలువ యాగాన్ని జ్ఞాపకం చేసుకో. రెండోది కృతజ్ఞతాస్తుతులు చెల్లించ. మూడోది ప్రతి ఆదివారం క్రమంగా పాల్గొనాలి. నాలుగోది ఆయన రెండవ రాకడ కోసము మనం ఎదురు చూడాలి. ఐదోది ఆయన మరణాన్ని ప్రచురించాలా. ఆరోది ఏంటి? మనల్ని మనమే విమర్శ చేసుకోవాలా. ఆయన పాదముల దగ్గర పడిపోవాలి. యేసయ్య, నాలో ఏ యోగ్యత లేదు, నీ బల్లలో చేయి వేయడానికి నాలో ఏ యోగ్యత లేదు, ఆయన నేను వస్తున్నాను, నీకోసం నేను బతుకుతాను, నా తలుపు తీస్తున్నాను, నువ్వు నాతో పాటు వచ్చి భోజనం చేయని అడిగితే, ఆయన శరీరంలో, ఆయన రక్తంలో పాల్గొంటే ఒక రోజున ఆయన వస్తాడు, నేను తీసుకొని పోతాడు. అప్పుడు యుగ యుగాలు నువ్వు ఆయనతో పాటు విందులో పాల్గొంటావు. హల్లెలూయా. దానికి రుచిగా, గుర్తుగా మనం బలలో పాల్గొంటాం. అందరు దయచేసి స్థల్లో ఉంచండి, కళ్ళు మూసుకోండి. ఇంతవరకు ఎవరైనా బాప్తిస్మం తీసుకోకపోతే దయచేసి తీర్మానం చేసుకోండి. ఈ బల్ల ఆశీర్వాదకరమైన, ఈ బల్ల నిన్ను దీవించేది, ఈ బల్ల నిన్ను బలపరిచేది. బల్లకి దూరంగా ఉండకూడదు. ఆయనే నీకు యోగ్యతనిస్తాడు, ఆయనే నిన్ను బలపరుస్తాడు. ప్రతి ఆదివారము బలలో పాల్గొంటానని తీర్మానం చేసుకో. ఆయన మరణాన్ని ప్రచురం చేస్తానని తీర్మానం చేసుకో. అంతేకాకుండా ఆయన రాకడ కోసం ఎదురు చూస్తానని తీర్మానం చేసుకో. నా ప్రభు వస్తాడు, నన్ను తీసుకొని పోతాడని తీర్మానం చేసుకో. అందరూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయ. ఆయన శరీరం ఇది, ఆయన రక్తం ఇది. నువ్వు ప్రతిరోజు ఆయన మరణాన్ని ప్రచురం చేయాలి. అందుకే ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకంటే ఎవడు నశించిపోవద్దని, అందరూ మారు మనసు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు. మా ప్రేమగల ప్రియమైన పరలోకపు తండ్రి, మా దేవా, మా నాయన, నీ పాదాల దగ్గరకు మేము వస్తుంటున్నాం తండ్రి. నీ వాక్యాన్ని మాకు వినిపింపజేసినందుకు వందనాలు యేసయ్య. ఈ బల్ల నాయన, నీ కలువరి శిలువ యాగాన్ని నాయన చూపిస్తాం, జ్ఞాపకం చేస్తాం తండ్రి. నాయన, మేము నీ యొక్క జ్ఞాపకార్థముగా ఉన్న నాయన ఈ రొట్టెను, ద్రాక్షరసాన్ని నీ సిలువకు జ్ఞాపకార్థంగా ఉన్నది నేను దాన్ని చూసినప్పుడు నాయన మేము కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించడానికి కృపను మీరు మాకు దయచేయండి తండ్రి. ప్రతి ఆదివారం పాల్గొనటానికి నాయన నీ కృపను మాకు దయచేయండి. నీ రాకడ కోసం ఎదురు చూసే బిడ్డలముగా, నీ రాకడను నిరీక్షించే బిడ్డలముగా ఉండటానికి మీరు మాకు సహాయం చేయండి నాయన తండ్రి. ప్రభువా, నీ సిలువ సువార్తను నాయన, నీ సిలువ మరణాన్ని నాయన
నశించిపోయే వారి యొద్దకు వెళ్ళి ప్రకటించడానికి నాయన మా కృప దయచేయండి. ప్రతిరోజు నాయన మేము కనీసం ఒక్కరికైనా సువార్త చెప్పడానికి నీ కృప దయచే తండ్రి. ప్రభువా నాయన మేము ఈ బలలో పాల్గొనేటప్పుడు నాయన మాలో ఏ యోగ్యత లేదని మేము ఒప్పుకుంటున్నాం. అయినప్పటికీ నాయన మేము బలలో పాల్గొంటున్నాం. తను నీ కోసం జీవించాలనే తీర్మానంతో పాల్గొంటున్నాం. తను నీ కోసం బతకాలి నాయన. పరిశుద్ధతకై మాకు కావలసిన ఆకలి దప్పులు దయచేయండి నాయన. తను మీరు మాతో కలిసి భోజనం చేయాలని ఇష్టపడుతున్నారు. మా తలుపు దగ్గర నిలబడి తడుతున్నారు నాయన. తను మేము ఆ విధంగా మా తలుపు తీసి నాయన నీతో విందు చేయటానికి ప్రభువా నాయన మా యొక్క పరలోకపు రాజ్యములో నాయన ఆ విందుకు గుర్తుగా ఉన్న ఈ బలలో పాల్గొనటానికి నీ కృపను మాకు దయచేయమని, వాక్యం విన్న బిడ్డలు దీవించమని, తీర్మానం చేసుకున్న బిడ్డలందరినీ మీరు దీవించి ఆశీర్వదించమని యేసు ప్రభు వారి శక్తిగల నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.